సకల పొందుతున్నాం. అలాగే మనతో పాటు దేవుని ఆరాధన చేయడానికి మరొక మేడం గారు రోజు మేడం గారు కూడా వస్తున్నప్పుడు ఇప్పుడు కూడా చూసి సువర్ణను నేను కూడా అందించాలి అని ఎంతో అత్యాశతో వచ్చిన ఎస్టర్ మేడం గారు కూడా ఉన్నారు. వారిని కూడా సకలంగా మనం ఆహ్వానం కదా. అది మనతో పాటు దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన ఎస్కోట ప్రాంతం నుంచి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన రామ్ పాస్టర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా దయస్ మీద రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. అలాగే మనతో దేవుని సన్నిధిలో నేను కూడా గడపాలి, దేవుని కృప నేను కూడా బతుకుతున్నాను అని దేవుని చూపించడానికి వచ్చిన చిన్నార పాస్టర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన కూడా ముందుకు రావాల్సిందిగా వారిని సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే నేను కూడా దేవుని సన్నిధిలో ఉండి మ్యూజిక్ ద్వారా అలాగే పేరు ద్వారా మైనపరచాలని వచ్చిన శామ్యుల్కు అలాగే జాన్సన్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ఒక సూత్రధారి పాత్రధారి మన ముందున్నారు. వెంకటన్న గారికి కూడా సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే ఇంత డెకరేషన్ చేసిన పెద్ద పాకలు సంఘ విశ్వాసులకు అలాగే సంఘ పెద్దకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయం ముందు ఆ పెద్ద పాకలు సంఘ విశ్వాసులు పురుషుల నుంచి ఒక పాట పాడవలసిందిగా వారికి సమయం ఇస్తున్నాను. అందరినీ ఆహ్వానించిన రమేష్ కూడా చెప్పకుండా మనం ఆహ్వానం చప్పట్లు కొట్టి దేవుని మైపడదాం. భూమిలకు జనావతి భూమిలకు నిత్యమనయే భూమిలకు జనావతి భూమిలకు నిత్యమనయే దర్శికుదాయ యుతికవు దర్శికుదాయ యుతికవు
తప్ప నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, కేవలం ప్రభు కృప వలనే ఈ రోజు సజీవుల లెక్కలో ఉన్న ఈ యొక్క సువార్త విస్తరణ కూడికలో నువ్వు సహవాసం చేస్తా ఉన్నా. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతి గానాలు నిత్యము వేవేల దూతలతో ఆరాధింపబడుతున్నటువంటి మా ఆరాధ్య దైవమా, నీకే స్తుతి 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 స్తుతి. ఆకాశములు మహాకాశములు ఇదిగో పట్టజాలనటువంటి మా దేవానికి వందనాలు. ఇదిగో ప్రభువా, దేవానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఆకాశము నుండి మన్నాను కురిపించిన వాడవు, బండ నుండి నీళ్ళిచ్చిన వాడవు, నీకే స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, శివాధిపతి, సర్వాధికారి, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను నాయనా. ఇదిగో మీరు అగ్ని వంటి నేత్రాలు గలవాడు, అపరంజిని వంటి పాదాలు గలవాడు, సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసింపదగిన దేవుడు, నీకే స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇదిగో ఆకాశములు నాయనా, పరమాకాశములు నాయనా, నిన్ను పట్టుజాలము నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. గొప్ప దేవుడవు, కరుణామయుడా, దయామయుడా, నీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ రోజు మేము సజీవుల లెక్క ఉండటానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఏ తెగులు మా గుడారానికి సమీపించకుండా, ఏ అపాయములు ఏ ప్రమాదములు మాకు సంభవించకుండా కాచి కాపాడినందుకు వందనాలు. ఒక సమయంలో ప్రభుని స్తుతిద్దాం. ఒక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నేను పాడలేనంత అది ఆకాశమంత, మనం పాడలేనంత అది ఆకాశమంత, వేణోల చాటిన చాలనే చాలదంట, వేణోలు చాటిన చాలనే చాలదంట. ఏమని చెప్పను కలవరి ప్రేమను, ఏమని చెప్పను ఆ ప్రేమను దుఃఖం, ఏమని చెప్పను కలవరి ప్రేమను, ఏమని చెప్పను ఆ ప్రేమను. మన పాడలేనంత అది ఆకాశమంత, మన పాడలేనంత అది ఆకాశమంత, వేణోలు సాగిన చాలనే చాలదంట, వేణోలు సాగిన చాలనే చాలదంట. ఏమని చెప్పను కలవరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమను. అందరికీ పడుకుందాం. ఎన్నడు ఆరని ప్రేమ, అందరూ పాడదాం. ఈతికైనా చాలని ప్రేమ, ఎన్నడు ఆరని ప్రేమ, లాలించు ప్రేమ నిను నాచు ప్రేమ, లాలించు ప్రేమ నిను నాచు ప్రేమ, ఆ ప్రేమ మాధుర్యం ఫోన్ మంచిగా వస్తుంది కాబట్టి కొంచెం దగ్గర
నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయన ఒక చిత్తానికి, ఆయన ఒక వాక్యానికి, ఆయన ఒక ఆజ్ఞకి విరోధంగా జీవిస్తున్నా అప్పటికి కూడా నీ మీద నా మీద ఎంత ప్రేమ. ఆయన నిన్ను నన్ను తన యొక్క ఆ రక్తం ఇచ్చి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన ఒక కలవరి ఆ ప్రేమని గురించి మనము ఆ పాటలు పాడుతూ మనము ఆరాధించిన ఆయన ప్రేమకి మనం వెలకట్టలేము. ఎందుకంటే ఆయన ఆ నిన్ను నన్ను కోరుకుంటున్న ఒకటే, ఆయనకి మన యొక్క హృదయాన్ని మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పించుకోవడమే. ఈ లోకములో నీవు మీరు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా గొప్ప దేవుడవు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా స్తుతులు స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ రోజు ఉండటానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఏ తెగులు మా గుడారానికి సమీపించకుండా, ఏ అపాయములు ఏ ప్రమాదములు మాకు సంభవించకుండా కాచి కాపాడినందుకు వందనాలు. సమంత వేణో చాటేనా ఏమని చెప్పను ఆ ప్రేమలు ఏమని చెప్పను ఆడలేనంత అది ఆకాశమంత వేణో చాటేనా చాలనే చాలదండ వేణో చాటేనా ఏమని చెప్పను కలవరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమను. అందరితో పడుకుందాం. అలాంటి ప్రేమని నువ్వు నేర్చుకున్నావు, వివరించలేవు. ఆయన నిజంగానే నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయన ఒక చిత్తానికి, ఆయన ఒక వాక్యానికి, ఆయన ఒక ఆజ్ఞకి విరోధంగా జీవిస్తున్నా అప్పటికి కూడా నీ మీద నా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ప్రియులారా, ఆయన నిజంగానే ఆ ప్రేమ స్వరూపి. ఆయన నిజంగానే ఆ నా కొరకు ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయన ప్రేమని మనము ఎక్కడ చూడగలుగుతున్నామంటే కలవరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి ఆయన నిన్ను నన్ను తన యొక్క ఆ రక్తం ఇచ్చి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయనకు కలవరి ఆ ప్రేమని గురించి మనము ఆ పాటలు పాడుతూ మనము ఆరాధించిన ఆయన ప్రేమకి మనం వెలకట్టలేము. ఎందుకంటే ఆయన ఆ నిన్ను నన్ను కోరుకుంటున్న ఒకటి, ఆయనకి
మన యొక్క హృదయాన్ని మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పించుకోవడమే. ఈ లోకములో నీవు ఎక్కడ వెళ్ళినా యేసయ్య ప్రేమ లాంటిది, ఆ ప్రేమ నీవు పొందుకోలేవు. ఈ లోకంలో ఇవన్నీ కూడా నీవు చూస్తున్నవే, ఇవన్నీ కూడా ఇది ఒక మాయంతో లేకపోతే ఒక మోసంతో కూడినవే. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనేసి నటిస్తుంటారు, కానీ ఈ లోకములో నిజమైన ప్రేమ లేదు. ఎవరైతే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నారో ఆ వారిని ఐజేపీ తరపు నుంచి ఆయన మీడియేటర్గా పనిచేస్తున్నారు. ఆయన అన్ని విధాలుగా సేవకులు సపోర్ట్ చేయడము కానీ, సువార్త ఎక్కడైనా ఉంది అంటే తన వంతు సహాయం చేయడం కానీ, ఆయన మీడియాలో పనిచేస్తూ కూడా దేవుని కొరకు ఎంతో సమయం వెచ్చించి వారు సపోర్ట్గా ఉంటున్నారు. కనుక తమ్ముడికి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయం కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వారి సేవా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతాలను, దేవుడు అంటే ఎలా ఉండేవాడో, వారి జీవితంలో ఎలాగ ఉండింది అనే విషయాలు తెలియజేయడానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన సేవకులు ఉన్నారు. ఎస్కోట్ నుంచి వచ్చిన రాము గారు ముందుకొచ్చి కొన్ని నిమిషాలు తన సేవా జీవితంలో జరిగిన అద్భుతాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? చేతులు ఎత్తే మోస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ముర్షాబులు పెద్దలు ఉన్నారో వారందరూ మా అమ్మ తాలూకోవాలి. అయితే అక్కడ మాకు భూములు ఉండేవి, ఆస్తులు ఉండేవి, అన్ని ఉండేవి. అక్కడ ఏం జరిగిందంటే ఆ టైంలో 2005, 2006 ఈ టైంలో లక్షల లైట్లు ఎక్కువగా పోలీసులు చాలా గలీబీలు ఉండేవన్నమాట. మా నాన్నగారు ఏమయ్యారంటే సైర్మెన్ విజయ్ కమిటీగా అక్కడ లక్షల లైట్ల దగ్గరికి పనిచేశాడు. లక్షల లైట్ల కేసు వెళ్ళిపోయి జైల్లో సంవత్సరం ఉన్నారు మా డాడీ గారు సంవత్సరం ఉన్నారు. అప్పుడు మేము చిన్న చిన్న కుర్రోళ్ళం, ఏం పని చేసుకోవాలో తెలియదు. తర్వాత అన్నయ్య యవన కాలంలోనికి వచ్చేసరికి అన్నయ్య లక్షల లైట్లతో అక్కడ ఒక కమిటీగా చేరాడు. చేరిన తర్వాత అన్నయ్య కూడా జైల్లో వెళ్ళిపోయాడు వైజాగ్లో. ఇలా మా జీవితం అంతా గడుస్తూ ఉంటే అక్కడ ఉన్న పేదవారు ఉండేవారు అన్నమాట. భూమి ఉండదు, తిండి ఉండదు. అలాంటి వారిని మా తండ్రి గారు, మా అమ్మగారు చేర్చుకున్నారు. ఒక 5 కుటుంబాలను చేర్చుకొని వారికి మా ఎడ్లతోనే దున్నుతూ మా భూమిని ఇస్తూ వారిని అలా సహకరిస్తూ వారిని పోషిస్తూ ముందుకు తీసుకొస్తే ఆ కుటుంబాల వ్యతిరేకత తిరిగిపోయాయి. దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాలు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. ఆ కుటుంబాలు ఈ వ్యక్తులు చనిపోతే ఈ ఆస్తులన్నీ కూడా మనకి వచ్చేయాలి అని ఒక కన్ను వేశారనమాట. అక్కడ మేము ఉండలేకపోతున్నాం. తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తులు అందరితో కూడా మాకు ఏదో బేట్ చేసి వీరిని తగిలేయాలి, లేకపోతే వీరిని చంపేయాలి అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే ఆ సమయాలలో నా డాడీ గారు జైలుకి వెళ్ళిపోవడం, మా అన్నగారు జైలుకి వెళ్ళిపోవడం, ఇలా ఈ బాధలు భరించలేక ఇంకా నా తర్వాత వాడు 3వ అన్నయ్య లక్షల దగ్గరికి వెళ్ళిపోయాడు. సంవత్సరం ఉండిపోయాడు. ఇంకా అక్కడ ఇంకా పోలీసుల దగ్గర ఇంకా బాగా బలము దొరికినట్టుగా అయిపోయింది. అయితే ఆ గ్రామస్తులు ఏం చేశారంటే, ఎవరైతే మా ఇంటిలో పెరిగారో, ఎవరైతే మా ఇంటితో పోషించబడ్డారో వారే శత్రువులు అయిపోయి వారు చంపడానికి ప్రయత్నించారు. ఇలా చేసినప్పుడు దేవుని బిడ్డలారా, మా నాన్నగారు, మా అమ్మగారు చాలా బాధపడేవారు. చిన్న పిల్లలం, లక్షల లైట్లు వచ్చి కొండకి తీసుకెళ్ళిపోవడం, మా డాడీని మా అన్నయ్యను తీసుకెళ్ళిపోవడం, రాత్రిపూట ఆ గ్రామంలోనికి తీసుకొచ్చి ఇలా ఇప్పుడు మనం ఎలా కూడుకున్నాం అలా అందరినీ పిలిపించి చాలా ఇబ్బందులు పెట్టారనమాట. ఇవన్నీ గమనిస్తూ ఇక్కడ ఉంటే ఎలాగైనా చంపేస్తారు, చచ్చిపోతాము, ఏదో ప్రాంతానికి వెళ్ళిపోదామని
ఆ ఎస్కోట ప్రాంతానికి వెళ్ళిపోయి బ్రతుకుతామని మా నాన్న మరి మా అమ్మగారు అక్కడ వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి చూసి అక్కడికి వెళ్ళిపోదామన్న సమయంలో సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా చక్కగా అక్కడికి వెళ్ళిన బ్రతుకుతారనే ఆలోచన లేదు. అయితే వీరు మాత్రం ఎక్కడికి వెళ్ళినా బ్రతకకూడదు, చనిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా చనిపోవాలి, బ్రతకకూడదు అని చెప్పి ఏం చేశారంటే, ఆ రోజు ఎప్పుడైతే మేము ఆ ఊరిని విడిచిపెట్టి ఒక లారీ తీసుకొచ్చి సామాన్లు వేసి బయలుదేరుతున్నామో, నలుగురు మాంత్రికులు తెలుసు కదా, నలుగురు మాంత్రికులు దయ్యాల గుడిలో ఉన్న రక్తపు బియ్యం తీసుకొచ్చి ఆ దయ్యాలకు మంత్రాలు పాడి మేము ఎప్పుడైతే బయలుదేరుతున్నామో ఆ బియ్యం విసిరేసారు. అంటే ఆ దయ్యాలకు అప్పగించేసినప్పుడు ఆ వేనలో మా బాబాయ్ దైవజనులు అనమాట, ఇద్దరు బాబాయిలు దైవజనులు ఆడ్రగూడ నుంచి అక్కడికి వచ్చున్నారు. ఆ బాబాయిలు అక్కడ ఇద్దరు దైవజనులు ఉన్నారు. వేన ఊరు దాటింది, మా అన్నయ్య గారు చనిపోయారు. వేన మీద చనిపోయాడు, అసలు ప్రాణం లేదు. ఆ శిలువల నుంచి చింతపల్లి వచ్చే వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు దైవజనులు. మేమందరం ఏడుస్తూ ఉన్నాం. ఆ లారీ మీద శవాన్ని మోసుకుంటూ వస్తున్నాం. అలాగా చింతపల్లి వచ్చేసరికి ప్రాణం రాగా మా అన్నయ్య అలా బ్రతికాడు. సరే అక్కడికి వెళ్ళిపోయాము, ఎస్కోట్కి వెళ్ళిపోయాము. చెట్టు కింద ఉన్నాం. చెట్టు కింద 3 నెలల వరకు ఉన్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ దిగడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. కిరసనాన్ని తీసుకొచ్చి కాల్చేస్తాం, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉంచకూడదు, మీ ఆ సామాన్లన్నీ కూడా మీరు పట్టుకెళ్ళిపోండి, ఇక్కడైతే మీరు దిగడానికి లేదని చెప్పేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇలాగా మా అన్నయ్య అక్కడ బ్రతికితే నేను 3 నెలలు చెట్టు కింద ఉన్నాను. ఒక వ్యక్తి కనికరపడి, ఆయన పేరు రామ్, వాళ్ళు నూకదొరలు అన్నమాట. ఆయన కనికరపడి వాళ్ళ ఇంటిలో ఉన్న మమ్మల్ని తీసుకొని చేర్చుకున్నాడు. ఎప్పటి వరకు కూడా ఆ వ్యక్తి ఉన్నారు. ఆ ఇంటిలో మమ్మల్ని చేర్చుకున్నాడు. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాను. విరోచనాలు విపరీతమైన ఆ జ్వరం, చాలా ఇబ్బందితో పడుతూ ఉండగా ఆ వ్యక్తి చేర్చుకున్నాడు. ఆ రోజున 1 నెల రోజులకి ఏ తిండి లేకుండా అలాగా ఉండి పడుకొని ఉన్నాను. ఈ దయ్యాలు నా చుట్టూగా రాబోతూ ఉన్నాయి. ఉడతెలకలు తెలుసు కదా, పిల్లిలు అంటారు కదా మన భాషతో. ఈ ఉడత ఎలుకలేమో నా చుట్టూ దిగి వస్తున్నాయి, గోడ నుంచి దిగి వస్తున్నాయి. బాడీ పడుకో ఉన్నాను. ఈ ఉడత ఎలుకలు వచ్చి నా బాడీని ఒక చీమలు ఎలాగైతే ఒక పురుగుని తీసుకొని వెళ్తాయో అలాగొచ్చి నా బాడీని పట్టుకొని గోడ నుంచి పైకి లాగుతున్నాయి, నన్ను పైకి లాగుతున్నాయి. ఇవి ఎవరికీ కనబడదు, నాకు ఒక్కరికే కనబడుతున్నాయి. అయితే ఆ సమయంలో నేను లేచి పారిపోతానని గడప దగ్గరికి వెళ్ళిపోయి పడిపోయేసరికి నా అన్న చేలు పట్టుకున్నాడు, నా వదిన గారు కాలు పట్టుకొని ఉన్నారు, మా నాన్నమ్మ చెల్లెలందరూ చెవులు మూసుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను. చూస్తూనే ఉన్నాను. అలా చూస్తుండగానే నా కళ్ళు అలా కప్పబడగానే నాలో ఉన్న ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. నేను చూస్తున్నాను. ఇంకా నా ఆత్మ పైకి వెళ్ళిపోతూ ఉండగా బాడీ ఇంకా కనబడటం లేదు, నా ప్రజలు నాకు కనబడట్లేదు, నా అన్నదమ్ములు కనబడట్లేదు. నేను పైకి వెళ్ళిపోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైకి వెళ్ళిపోతూ ఉండగా ఆ పడమటి నుంచి సిలువలో ఉంటున్నటువంటి ఆ సున్ని గాలితో కొట్టుకుంటూ తూర్పు వైపున వెళుతూ ఉంది. అలా వెళుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ సున్ని నా తల మీదకు వచ్చి నిలబడిందో, ఆ సున్ని నా తల మీదుగా ఇప్పుడు స్టెంట్ ఎలాగైతే ఉందో అలా నా తల మీదుగా నిలబడి అందులో నుంచి స్వరం వినబడుతుంది అన్నమాట. ఆ స్వరం వినబడుతుంది, నువ్వు ఎందుకు వచ్చావు? దేవుని స్తోత్రం. నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, అయ్యా నేను అలాగే వచ్చాను. నువ్వు అలాగే రాలేదు, 4 మంత్రికులు నిన్ను చంపారు. ఎవరు చంపారు? 4 మాంత్రికులు నిన్ను చంపారు, అందుకనే వచ్చావు. నేను నిన్ను పిలువలేదు, నువ్వు ముసలివాడయ్యే వరకు భూమి మీద బ్రతుకుతావు. దేనికి శక్తి గట్టిగా చెప్పండి కొద్ది ఉన్నారు. నువ్వు ముసలివాడయ్యే వరకు నువ్వు బ్రతుకుతావు భూమి మీద. రాము, నేను నిన్ను పిలువలేదు, నువ్వు వెళ్ళు. ఇదిగో దసాయి, దిప్పాయి, కోమ్టి, గుడ్డి, ఈ 4 పేర్లు చెప్పి ప్రభు నన్ను పంపించాడు భూమి మీద. దేవునికి స్తోత్రం. ఏ దారిలో నుంచి అయితే రోడ్ల
మార్గంలోంచి అయితే మీరు వచ్చారో అదే రోడ్డున మీరు వెళ్ళి ఈ 4 పేర్లు చెప్తున్నాను. ఆ దయ్యాలకి సంబంధించిన కొబ్బరికాయ ఒకటి బియ్యము తీసుకొని వెళ్ళి ఈ 4 పేర్లు చెప్పి మీరు వచ్చిన రోడ్డు దగ్గర వెనక విసిరేసి 4 పేర్లు చెప్పి వచ్చేసాయి. ఈ రాత్రి నేను నిన్ను బాగు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత దిగి వచ్చి మళ్ళీ నా ఆత్మ నా బాడీలోనికి దూరిపోయింది. దూరిపోగానే వెంటనే టక్కున లేచి గోడ దగ్గర చేరి కూర్చున్నాను. అందరూ ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటూ తల బాదుకుంటూ ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేను? అసలు నాకు మాట్లాడిన వాడు ఎవరు? దేవుడేనా, లేకపోతే ఎవరు నన్ను మాట్లాడారు అని ఒక చింతతో, ఒక వ్యాధనతో నా జీవితం అంతా సతమతం అయిపోతుంది. కూర్చొని ఉన్నాను. వదన అంబలి ఇవ్వండి అని అడిగింది. ఎందుకంటే మనం కుమివాలి కాబట్టి అంబలి అవుతాం కదా. హల్లెలూయా. వదన గారు అంబలి ఇవ్వండి అన్నారు. ఇంక ఇప్పుడు దాకా మా నాన్నమ్మ ఉంది. ఆ నాన్నమ్మ ఏడుస్తుంది. నా మనమడు ఆకలితో వెళ్ళలేక, నెల రోజులు తిండి లేక మరలా తిరిగి వచ్చాడు, అంబలి తాగి చచ్చిపోతాడు అని ఇంకా ఏడుపులు ఇంకా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏ రీతిగా అయితే సాక్ష్యమును చెప్పబోతున్నానో ఇవే మాటలు నా కుటుంబాన్ని చెప్పి ధైర్యం ఇచ్చి నేను బ్రతుకుతాను, నేను చావను, మీరు ఏడవవద్దు, ఈ రాత్రి నా ప్రభు నన్ను లేపబోతున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క బాడీ, శరీరము, ఆత్మ లేకుండా, జీవము లేకుండా పోయిన గాని జీవాన్ని నింపి సజీవుడిగా లేపగలిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూసావా, ఎందుకు పనికిరానటువంటి బాడీ ఎప్పుడైతే ఈ భూమి మీద పడిపోయిందో, ఆత్మ ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోతుందో, అయినను గాని మరలా ఆ కుళ్ళిపోవలసినటువంటి బాడీలోనికి మరలా ఆత్మను రప్పించి అక్కడ ఉంచి నన్ను సజీవుడిగా దేవుడు లేపాడు. ఆ తర్వాత ఆ రాత్రి ఎదురు చూస్తున్న ప్రభా, నిజంగా మీరు మాట్లాడితే దేవుడు అయితే ఈ రాత్రి నా దగ్గరికి వస్తానన్నావు కదా, ఏంటి ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళి ఉండేను, అసలు ఏంటి నా పరిస్థితి అని బాధపడుతున్నాను. ఈ వ్యక్తులు నీకు ఇలా చేసి చంపారని గుర్తుకొచ్చేస్తుంది. వాళ్ళంతా కూడా ఇలా చేయడమా, ఎందుకు ఇలా చేశారు, బ్రతకడానికే కదా భూమి ఆస్తులు విడిచిపెట్టేసి వచ్చేసాం అని చాలా బాధపడుతున్నాను. దాన్ని మైండ్ లోనికి ఫిక్స్ చేస్తున్నా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బ్రతకనీయకుండా చేస్తారా? ఇప్పుడు నేను బ్రతికాను కదా, ఇప్పుడు మనం తిరగబడ్డాలని ఒక ఆలోచనలోనికి వచ్చేస్తున్నా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమను దేవుని సిగమ అలాగా ఆ రోజు నా జీవితంలో జరిగింది. రాత్రి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాను. అందరూ పడుకున్న సమయాన్న దేవుడు ఒక వెలుగు, ప్రత్యేకమైనటువంటి వెలుగును పంపించి నా అరికలు మొదలుకొని నెత్తి వరకు, పాదాల వరకు నాకు ఒక విస్తరి, ఎలాగైతే ఒక బట్టను చేస్తూ ఉంటామో అలాగా సాపుగా నన్ను ముట్టి పాదముల వరకు నన్ను తుడిసేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లవారింది, చూశాను ఎక్కడైతే ఆ నరాలు తేలిపోయాయో, ఎక్కడైతే నీరసంగా ఉంటున్నానో, ఇప్పుడు ఎలాగున్నానో అలాంటి నూతనమైన బలాన్ని ఆ ఉదయం కాల సమయంలోనే పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఇలాగా నా జీవితంలో ఇది 2006లో జరిగింది. ఇలాగ నా జీవితము చిన్నతనంలోనే దేవుడు నన్ను పట్టుకుంటే యవనస్తులతో కలిసిపోయి, యవన బిడ్డలారా, త్రాగుడికి బానిసడైపోయాను. ఇంత గొప్ప కార్యము చేసిన దేవుని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా సారకళ్ళు తాగడము, ఆ జీరు చెట్లు కోయడము, ఫ్రెండ్షిప్ తో కలిసి పాపానికి గురి కలిగి నా జీవితం అంతా పతనం అయిపోతూ ఉండగా 2008వ సంవత్సరంలో దేవుడు మరలా నన్ను మాట్లాడుతున్నాడు. స్వరము ధర 2 గంటల సమయంలో, స్నేహితుడా, 2006లో నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళేది తెలుసా? నరకానికి వెళ్ళిపోయేది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయేవాడు తెలుసా? నరకానికి వెళ్ళిపోయేవాడు. నీ సమాధులు ఏం నాటబడేది తెలుసా? ఇప్పటికి చెట్టులు నాటబడేది. కానీ నిన్ను బ్రతికించిన దేవుణ్ణి నేను నీతో మాట్లాడబోతున్నాను. స్నేహితుల నుంచి దూరం అయిపో, స్నేహితులతో దూరం అయిపో. ఆ రోజున నాకేముండాలో తెలుసా? కైన్ పెగట్ ఉండాలి, చుట్ట ఉండాలి, అగ్గిపెట్టి ఉండాలి, గుడకు ఉండాలి. గంజా కూడా నేను తాగాను. అన్ని నా జీవితంలో, యవనకాల జీవితంలో యవనస్తులతో పోతుండగా 2 గంటల సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి పాపినైనా తన చిత్తము, తన ప్రణాళిక కనుక ఆ వ్యక్తి పట్ల ఉంటే దేవుడు విడిచిపెట్టడండి. నిజంగా ఇలా నా జీవితాన్ని పాడు చేసుకుంటుగా 2 గంటల్లో దేవుడు ఒక స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకే ఒక వ్యక్తిని నిలబడి ఉన్నా. ఆ రోజున, రాము, ఇదిగో నీలో ఉన్న కైని ప్యాకెట్ తీసేసాయి, మళ్ళీ ఉంచుకున్న జేబులో చుట్ట తీసాను, ఆ చుట్ట కూడా తీసేసాయి.
మళ్ళీ ఉంచుకున్నాను. ఎంత మూర్ఖత్వం అండి నా జీవితం. దేవుడు మాట్లాడుతుండగా కూడా మళ్ళీ ఉంచుకున్నాను. ఒక 5 నిమిషాలకి మళ్ళీ తీశాను. వద్దన్నాను కదా. ఎవరు మాట్లాడింది? చుట్టూ చూస్తున్నాను, అక్కడ ఎవరు లేరు. చుట్టూ చూస్తున్నా, స్వరం వినబడుతుంది కానీ మనిషి లేడు. అప్పుడు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, 2006లో చనిపోతే నేను బ్రతికించిన దేవుడు నేనే. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపడదు. 2006లో చనిపోయినప్పుడు నిన్ను జీవాన్ని ఇచ్చాను. నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తివి, నేను బ్రతికించాను నా కోసము అని చెప్పేసరికి ఆ రోజు కైని పేకెట్టి చింపివేసి చుట్ట పారేసి అగ్గిపెట్టి చింపివేసి పారేసి ఆ రోజు నుంచి నా జీవితము ప్రభు కొరకు అంకితం అయిపోయిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. తర్వాత అలా నా జీవితం గడుస్తూ ఉండగా స్నేహితులు నన్ను దూరం చేశారు. స్నేహితులు ఇప్పుడు ఇల్లు కట్టుకురా రాము, నువ్వు సంపాదించుకున్నారు. మీరు ఏమనుకుంటే అనుకోండి అని నా ప్రభు కోసం నేను జీవించాలని సమర్పించుకున్నాను. ఒక మాట చెప్పాడు నాగరాజు అన్నగారు, నువ్వు సేవ చేస్తావు అన్నాడు. నా జీవితంలో అసలే చదువు లేదు, నేను ఎలా చేయగలను అనుకున్నా. దేవుని స్తోత్రం. నా ఆత్మీయ తండ్రి గారు నాగరాజు అయినా అన్న ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను బట్టి దేవుడు నన్ను పట్టుకున్నాడు, లేపుకున్నాడు. అద్భుతమైన పరిచయం చేయడానికి మరి దేవుడు కృప చూపాడు. 2012లో నేను విశ్వమంలో నన్ను సెలెక్ట్ చేశారు. నేను చేసింది 2008 నుంచి 9, 10, 11, 12 సంవత్సరాల వరకు నా సొంత సేవ ప్రారంభించుకుంటూ ముందుకు వెళ్ళాను. ట్రైబల్ ఏరియా కొండ మీదన. అలా నాగరాజు అన్న గారు 2012లో నన్ను విశ్వమంలో చేరిస్తే మళ్ళీ దేవుడు 2023లో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. రాము, నువ్వు ఇద్దరు యజమానులకు ఎవరికి దాసుడిగా ఉండలేవు. నేను బ్రతికించింది నా కోసం, నా పని చేయడం కోసం. నా కింద పని చేయాలి కానీ నువ్వు ఎవరి కింద పని చేయడం అవసరం లేదు. దర్శనాన్ని ఇచ్చి చేపలు పట్టించి చేపల్లో ఉన్న ఆ ఉప్పు చేపలను చూపిస్తూ ప్రాణాలతో ఉన్న చేపలు ఏంటి ప్రభా, ఆత్మలవి, మరి ఉప్పు చేప మొక్కలేంటి ప్రభా అని అడుగుతుంటే అవి ఉప్పు ఎక్కువేస్తే మనుషులు తొక్కివేటకి పనికొస్తే దేనికి పనికిరాదు. నీ జీవితం ఇంతవరకు అలాగ ఉండిందేమో, కానీ ఇప్పటి నుంచి శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చి పంపించుకున్నాను అని చెప్పి దేవుడు 2003వ సంవత్సరంలో నాతో మాట్లాడి దర్శనాన్ని ఇచ్చి ఎక్కడైతే చచ్చిపోయి నిలబడ్డానో అక్కడికే వచ్చింది మళ్ళీ ఆత్మ. అక్కడికి వచ్చింది. పడమటి నుంచి వచ్చి అక్కడికి రాగానే ఒక గీత పడుతుంది అనమాట. బిల్లెట్తో కోసినట్టు గీత పడగానే ఆకాశం తెరవబడుతుంది. అగ్ని రథముతో యేసుక్రీస్తు గారు ముందుకు రాబోతున్నాడు. సైన్యం అంతా వెనుక నుంచి కదులుతూ ఉంది. ఇది దర్శనం. ఇదిగో నువ్వు ఇద్దరు యజమానులకు ఉన్నావు కాబట్టి నువ్వు నాకు ఇష్టడైన మనుషుడిగా లేకపోతే నిన్ను భూమి మీద ఉంచాను, నిన్ను తీసుకుంటాను అన్నాడు. నిన్ను తీసుకుంటాను అన్నాడు. అదే దేవుడు 6వ సంవత్సరంలో మాట్లాడిన దేవుడు 2003లో నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు తీసుకుంటాను అన్నాడు. 2023లో మాట్లాడు. అంటే 2006లో నేను చనిపోయింది, అప్పుడు చనిపోయినప్పుడు ఇంకోసారి మాట్లాడితే నేను తీసుకుంటాను అన్నది ఎప్పుడంటే 2023లో. చూడండి ఎంత భయంకరం. అంటే డబ్బు కోసం అమరిపోయావు, నా పని అస్సలు నువ్వు చేయటం లేదు, నిన్ను తీసేసుకుంటాను అన్నాడు దేవుడు. ఆ మాటకు లోబడి వచ్చేసాను, బయటికి రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత అద్భుతాలు స్టార్ట్ అయ్యాయి, స్వస్థతలు స్టార్ట్ అయ్యాయి. దయ్యాల దగ్గరికి వెళ్తే దయ్యాలు విడిచిపెట్టి పారిపోవడం చూశాను. దేవుని యొక్క మాట లోబడితే దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు చూసినా పరిచర్యలు ఉన్నప్పుడు అప్పులు చేసుకొని తిరిగేవాడిని. ఈ రోజున దేవుడు సమృద్ధికి ఇచ్చి గొప్ప సంతోషాన్ని నా జీవితంలో నింపి అద్భుతమైన పరిచర్యను దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈ 2003వ సంవత్సరంలో ఎప్పుడైతే బయటికి వచ్చేసిన తర్వాత మరి ప్రపంచమంతా దేవుడు ఒక చక్రాన్ని తిప్పినట్టుగా తిప్పేశాడు. దేవుని స్తోత్రం. అనేకమైన ప్రాంతాలు, అనేకమైన రాష్ట్రాల్లో నన్ను దేవుడు తీసుకెళ్ళిపోయాడంతే నేను అసలు ఆలోచించలేకపోయాను. అందుకే ఒక మాట మనకి రాయబడి ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 18వ వచనములో మనకు ఉంటది, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడి ఉన్న మనకు అది ఏమైనది, శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు ఈ వింటున్న ఈ యొక్క మాటలు ఒకవేళ నీకు వెరితనంగా అనిపిస్తున్నాయేమో, కానీ నువ్వు నమ్మగలిగితే అందులో ఒక శక్తి ఉన్నదన్న దాని శక్తిని చూడగలవు. హల్లెలూయా. ఆ శక్తి కావాలంటే నువ్వేం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునిలో నువ్వు పరిపూర్ణంగా ఉండాలి.
దేవునికి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఎక్కడైతే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పని ఎక్కడైతే జరుగుతుందో, దేవుని యొక్క దాసులు ఎక్కడ ప్రార్థన జరిగిస్తున్నారో అక్కడికి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడాలి. నీతోటి సహోదరులకు నువ్వు చెప్పగలగాలి. మనము చూస్తాం కదా, మార్కు సువార్తలో 16:16 చూస్తాం, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించుడి, నమ్మిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష వేధించబడును. అయితే నమ్మిన మనము కూడా నమ్మకం ఉంచుకోవడం, బాప్తిసం తీసుకుంటే మాత్రానికి సరిపోదు. అందుకే ముందుగానే చెప్పాను, అసలు ఇక్కడ చచ్చిపోయి బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా అన్నాను. అంటే నిజంగానే మనం చచ్చిపోయి బ్రతకలేదు కాబట్టి ఎవరము లేమన్నాం. నిజంగా నేను చచ్చిపోయి బ్రతికాను కాబట్టి దాన్ని చూశాను గనుక నేను ఉన్నాను అని చెప్పాను. అవునా? హల్లెలూయా. కాబట్టి బాప్తిసము తీసుకున్న కూడా నువ్వు విశ్వాసం ఉంచకపోతే, నమ్మకముగా ఉంచకపోతే, నువ్వు ప్రభుకి నమ్మకంగా ఉండకపోతే నీకు చివరికి ఏం నీకు వస్తుంది? శిక్ష. నువ్వు నీకు నీవే శిక్షను సంపాదించుకుంటున్నావు దేవుని బిడ్డ. శిక్షను నీకు నీవే సమకూర్చుకుంటూ ఉన్నావు. కాబట్టి నమ్మిన నీవు రక్షింపబడాలనంటే నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడుతురు అన్నాడు పౌలు. హల్లెలూయా. కాబట్టి ఎవరెందు మనము నమ్మకం ఉంచాలంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబం గాని మనము గాని రక్షింపబడతాం. ఇలా దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఎందుకు ఈ మాటలు నేను తెలియపరుస్తున్నానంటే నా జీవితంలో జరిగింది కాబట్టి. నువ్వు అనుకుంటున్నావు నేను చచ్చిపోతే కిందో మీదో వెళ్తానంటున్నావు, కానీ నీ ఆత్మకు చావు లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే బ్రతికి ఉండగానే ప్రభుని మనం ఏం చేయాలంటే మన సృష్టికర్తను సమర్ణమకు మనం తెచ్చుకోవాలి, మన జీవితంలోనికి తెచ్చుకోవాలి, మన జీవితంలో మనం ప్రభును ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది కష్టపడితేనే కదరా చచ్చిపోతే కిందో మీదని తాగుతూ తింటూ ఇష్టమొచ్చుడుగా జీవిస్తున్నారు. కానీ నేను చచ్చిపోయి నేను చూసి వచ్చాను. నిజంగా మానవుడు చచ్చిపోతున్నాడా? నిజంగానే మానవుడు చచ్చిపోతున్నాడా? మనిషికి నిజంగా చావు ఉన్నదా అంటే కానే కాదు. పౌలు గారు అన్నారు నిద్ర అన్నాడు. ఏమన్నాడు? నిద్ర. చావును నిద్రతో పోల్చాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అయితే మానవుడు చచ్చిపోతే కిందో మీద అంటున్నాము, కానీ ఖచ్చితంగా రెండు ఉన్నాయి, మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. నరకముంది, పరలోకముంది. ఎన్నోసార్లు దైవజనుల ద్వారా మనం వింటున్నాం, చూస్తున్నాం. నేను చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఎలాగున్నానో అలాగే మనిషినే దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. గుర్తు పెట్టుకోండి, ఈ శరీరము నిష్ప్రయోజనం, భూమిలోనే కలిసిపోతే ఆత్మ దయచేసిన దేవుని ఎదుకు మరల ఆత్మ ఎక్కిపోవునని ప్రసంగి 12:7 మనం చూస్తాం. అయితే ఆత్మ ఇచ్చిన దేవుడు ఆత్మ మరల ఆ తండ్రి దగ్గరికి వెళుతుంది. వెళ్ళిన తర్వాతే తీర్పు అన్నదో, లేకపోతే నువ్వు ఏం చేస్తావో నీ క్రియను బట్టి నువ్వు ప్రతిఫలాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది వాక్యము చెప్పే సందర్భము కాదు, కానీ సాక్ష్యంతో పాటు కొన్ని విషయాలు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ప్రేమ బిడ్డలారా, ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి నన్ను దేవుడు బ్రతికించాడు. అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మన హృదయంలో వెతుకుతూ ఉండాలి. మరి బజార్లోకి వెళ్ళి 1 కేజీ ఆనందం ఇవ్వండి అంటే ఎక్కడైనా దొరుకుతుందా? ఇవ్వగలరా? ఎవడ వశమైన అవుతుందా? ఎవడ వశం అవ్వదు. నాకు సోమేష్ బాబు చెప్పాడు, సంతోషం ఈ దినాల్లో కొనుక్కుంటున్నామంట. అవునండి, సినిమాకి 3 గంటలు వెళ్తే అలాగేదో సంతోషం, లేకపోతే పార్టీలకు వెళ్తే, పబ్బులకు వెళ్తే ఏదో కాసేపు సంతోషం. నిజమైన ఆనందం ఎక్కడుంది? నిజమైన ఆనందం ఎక్కడుంది? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నదండి. ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించట్లో మన హృదయంలో గొప్ప సంతోషం. అందుకని ఆయన భక్తుడు దావీదు ఏమంటున్నాడంటే, ఆయన బలమును మీరు వెతకండి, యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. మన జీవితంలో మనం ఏం వెతికే వాళ్ళంగా ఉన్నాం. ఉదయమే లేసామనుకోండి, పనులు అవ్వని ఒక ప్రార్థన కూడా చేసుకోం. చాలా మంది ఏదో మనసు మీద 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని మన పనుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఉదయమే లేవగానే మరి పురుషులు అయితే న్యూస్ పేపర్ చూస్తున్నారు, లేకపోతే టీవీ ఆన్ చేస్తున్నారు, లేకపోతేనేమో స్త్రీలు అయితే మరి క్లీన్ చేయాలని చీపురెత్తుతున్నారు. ఇంక ఇవన్నీ ఎన్నో మన నిత్య జీవనంలో, ఈ జీవన పోరాటంలో ఎన్నో ఎత్తుతున్నాం. కానీ మన జీవన పోరాటంలో ఎతకవలసింది ముఖ్యమైనది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క
నామం, యేసుక్రీస్తులో ఉన్న సంతోషాన్ని, యేసుక్రీస్తులో ఉన్న ఆనందాన్ని మనం వెతకాలి. ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఎక్కడ దేవుని సన్నిధి అవుతుంది, ఎక్కడ దేవుని మాటలు అవుతుంది, ఎక్కడ దేవుని పాటలు వినిపిస్తున్నాయి, ఎక్కడ ఆయన ప్రార్థనా కార్యక్రమాలు అవుతున్నాయి అని ఆ ప్రాంతానికి వెళ్ళి మనం వాక్యం వినవలసిన వారుగా ఉన్నాం. ఇదేనో అనేకమైన డినామినేషన్లో మాది అనే ఒక పరిధి గీసుకుని మరి ఆ పరిధిలో ఉంటున్నారండి. ఇది మాది మంద కాదండి, ప్రభుది. ప్రభు యొక్క పొలంలో అందరం పనివారం అండి. ఎక్కడో దగ్గర ఆ పని ఉంటుందండి. ప్రభు యొక్క పొలంలో మనందరం పనివారం కాబట్టి నాది అనడానికి లేదు. ప్రభు యొక్క నామంలో ప్రభు యొక్క సన్నిధి ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ పరిగెడుతూ దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు యొక్క నామంలో భక్తుడు దావీదు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనల్ని మనం ఈ మధ్యాహ్న సమయంలో పరిశీలన చేసుకోవాలి. ఏంటి మన జీవితంలో మనం ఏది ఎక్కువగా వెతుకుతున్నాం, దేని మీద మన మనసు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, మన మనసును దేని మీద కేంద్రీకృతం చేస్తున్నాం అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లుగైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, నన్ను మీరు వెతికితే మీ హృదయానికి ఆనందం, మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ సంఘాలకి శ్రేయస్సు, మీరు నివసిస్తున్న ప్రాంతాలకి మరి ఎంతో మరి ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు యొక్క నామంలో మరి ఈ యొక్క మాటలను భక్తుడు దావీదు తెలియజేస్తున్నాడు. మరి యొక్క మాటను మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం అండి, 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, యెహోవా మీకు దొరుకు కాలం నందు మీరు ఆయనను వెదకుడి అంటే దొరకని కాలం అనేది ఒకటి ఉంది మన జీవితంలో. కాబట్టి దొరకని కాలం వచ్చే వరకు కాకుండా దొరికిన సమయంలో ప్రభువుని మనం వేడుకోవాలి, ప్రభువుని మనం వెతకాలి. మన సమీపంలో ఉండగా, మన గ్రామంలో అవుతుండగా, మన గ్రామంలో, మన గృహంలో మరి దేవుని సన్నిధి ఉంటుండగా ఆయన్ని మనం వేడుకోవాలి, ఆయన సన్నిధిలో మనం వెతకాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఆయన ఎప్పుడైతే మన జీవితానికి ఆహ్వానిస్తాం, ఎప్పుడైతే వెతికి మనం కనుగొంటామో ఆ సమయంలో మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం దయచేయండి. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా పారమ మొదలుకొని ముగింపు వరకు మీరే అధ్యక్షుడువై నాయకుడువై నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రభా, ఇదిగోనైనా తండ్రి, ఈ దినమునైనా మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా, ఇదిగోనైనా తండ్రి, సుదూర ప్రాంతము నుండి నాయన